థైరాయిడ్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ అసలు రాదు అనేది ఒక అపోహ మాత్రమే. థైరాయిడ్ అనేది బాడీలో మొత్తం అన్ని సిస్టమ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, అలానే రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. థైరాయిడ్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందా, తక్కువగా ప్రొడ్యూస్ అవుతుందా, కావలసినంత ప్రొడ్యూస్ అవుతుందా అనే దాని మీదనే దాని ఎఫెక్ట్స్ బాడీ మీద చూపిస్తూ ఉంటుంది. తక్కువగా ప్రొడ్యూస్ అయితే దాన్ని హైపోథైరాయిడిజం అంటారు, ఎక్కువగా ప్రొడ్యూస్ అయితే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. తక్కువగా ప్రొడ్యూస్ అయితే ఇలాంటి వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా రావడం, వెయిట్ గెయిన్ అవ్వడము, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా రావడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశం తక్కువ అవ్వడం, అండం రిలీజ్ అయిన తర్వాత ఏదైతే ఆ అండము ఫాలికిల్ నుంచి బయటకు వస్తుందో ఆ ఫాలికిల్స్ ప్రెగ్నెన్సీకి సపోర్ట్ చేసే హార్మోన్స్ తక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల ఫలదీకరణం చెందించబడ్డ ఎంబ్రియో ఇంప్లాంటేషన్ కి ప్రాబ్లం అవుతుంది. ఒకసారి ఇంప్లాంట్ అయిన తర్వాత కూడా మిస్క్యారేజెస్ ఎక్కువ అయ్యేదానికి అవకాశము హైపోథైరాయిడిజం లో ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళని ఎలాగ గుర్తుపడతాం? వీళ్ళని ఎలా గుర్తుపడతాము అంటే వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు, అంటే ఒబేసిటీ రావడము, తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడము, మిస్క్యారేజెస్ అయ్యేదానికి ఎక్కువ అవకాశము, హెయిర్ లాస్ అవుతా ఉంటుంది, కాన్స్టిపేషన్, ఇలాగా డిఫరెంట్ సింటమ్స్ తోటి హైపోథైరాయిడ్ పేషెంట్స్ ని మనము ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. హైపర్ థైరాయిడిజం లో మేజర్ గా ఎలా ఉంటుంది అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉంటాయి, మిస్క్యారేజెస్ అయ్యేదానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. అలానే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే అండం యొక్క క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా తగ్గిపోయేదానికి అవకాశం హైపర్ థైరాయిడిజం లో ఎక్కువగా ఉంటుంది. ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ వీళ్ళలో ఏమవుతుంది అంటే మిస్క్యారేజెస్ ఎక్కువ అవుతూనే ఉంటాయి, ప్లస్ ఓవేరియన్ రిజర్వ్ కూడా ఫాస్ట్ గా తగ్గిపోయేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదంతా ఆడవాళ్లలో థైరాయిడ్ వలన వచ్చే ప్రాబ్లమ్స్.